Hello and welcome to Cricket Chat with Venkatesh. India-Bangladesh Super 4 match was a no contest. India టోటల్గా డామినేట్ చేసింది. ఆడుతూ పాడుతూ ఫైనల్కి చేరుకుంది. సో ఫైనల్లో మన ప్రత్యర్థి ఎవరు అనేది రేపు తెలుస్తుంది. రేపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ మ్యాచ్ ఉంది. బంగ్లాదేశ్ అగైన్ రేపు కూడా మ్యాచ్ ఆడాలి. అది వర్చువల్ సెమీఫైనల్. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫైనల్లో మన ప్రత్యర్థి అవుతారు. అండ్ శ్రీలంక ఈజ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. 2 డిఫీట్స్ ఉన్నాయి కాబట్టి శ్రీలంక ఎలిమినేట్ అయిపోయినట్టు లెక్క. సో ఇండియా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇండియా శ్రీలంక మ్యాచ్ ఉంది. ఐ థింక్ ఎల్లుండి అనుకుంటాను. ఆ మ్యాచ్లో మనం ప్రయోగాలు చేయొచ్చు. మన బెంచ్ స్ట్రెంత్ హర్షదీప్, జితేష్ శర్మ ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఇండియా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మ్యాచ్ గెలిచింది. టాస్ బంగ్లాదేశ్ గెలిచి ఇండియాకి ముందుగా బ్యాటింగ్ ఇచ్చారు. అది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే డ్యూ కూడా ఉండే అవకాశం ఉంది. ఆల్వేస్ బెటర్ టు చేజ్. ఇండియా ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్లో కొన్ని మార్పులు చేశారు. వాళ్ళు కెప్టెన్ లిటన్ దాస్ కూడా లేడు, ఎందుకంటే అతనికి బ్యాక్ ఇంజరీ ఉంది. జేకర్ అలీ వాళ్ళ టీంకి క్యాప్టెన్సీ చేశాడు. అలాగే చాలా మార్పులు చేశారు వాళ్ళు. రిషాద్ హుసేన్ తీసుకొచ్చారు. తర్వాత కొన్ని మార్పులు చేయడంతో 4 చేంజెస్ చేశారు. ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు అభిషేక్ కొద్దిగా షేకీగా అనిపించాడు స్టార్టింగ్లో. అంత ఫ్లూయెన్సీ కనబడలేదు అతను బ్యాటింగ్. మరోవైపు శుభ్మన్ గిల్ మాత్రం చాలా మంచి టచ్లో కనిపించాడు. సో అభిషేక్ కాస్త స్టార్టింగ్లో అతని షాట్స్ కొద్దిగా గాల్లోకి వెళ్ళడం, క్యాచ్లు వెళ్తాయేమో అనిపించడం అలాగే. కానీ 2-3 ఓవర్ల తర్వాత అది స్థిమితపడ్డాడు. శుభ్మన్ గిల్ మీద మీన్ వైల్ స్కోర్డ్ సమ్ రన్స్. సో ఇట్ వాస్ గుడ్ స్టార్ట్ బై ఇండియా. 6.2 ఓవర్స్లో ఇద్దరు కలిసి 72 రన్స్ యాడ్ చేశారు. పవర్ ప్లేలో టోటల్గా డామినేట్ చేశారు. అభిషేక్ స్టార్ట్ కాస్త స్లోగా స్టార్ట్ చేసిన, ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అతను రెచ్చిపోయాడు. సో ఈవెన్ పాకిస్తాన్తో ఆడిన ఇన్నింగ్స్ కంటే కూడా ఇది బెటర్ ఇన్నింగ్స్గా అనిపించింది. కొన్ని షాట్స్ వర్ బ్రెత్ టేకింగ్, వండర్ఫుల్ షాట్స్ హీ హాస్ ప్లేడ్ అండ్ ఈ లుక్డ్ వెరీ గుడ్ టచ్. శుభ్మన్ గిల్ పవర్ ప్లే అవుతానే మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో రిషాద్ హుసేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ హీ మేడ్ 29 విత్ 152 స్ట్రైక్ రేట్. హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. హీ వాజ్ ఫుల్ ఆఫ్ క్లాస్. వెరాజ్ అభిషేక్ శర్మ ప్యూర్ మాస్ అంటే ఏదో అతను క్రికెటింగ్ షాట్స్ కొట్టలేదు కాదు, క్రికెటింగ్ షాట్స్, కానీ అతను కొద్దిగా రిస్కీ షాట్స్ ఆడతాడు, గాల్లో ఆడతాడు. శుభ్మన్ గిల్ ఆల్వేస్ ఆల్ అలాంగ్ ద గ్రౌండ్ ఆడతారు మోస్ట్లీ. అండ్ ఇద్దరు దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెరీ వెల్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. సో వాళ్ళిద్దరూ కలిసి మరొకసారి లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఎలా ఒక అద్భుతమైన స్టార్ట్ అందించారో అలాంటి స్టార్టే అందించారు ఇక్కడ కూడా. అండ్ అభిషేక్ వాజ్ ఇన్ గ్రేట్ టచ్. సో అతను చూస్తుంటే మరొకసారి యువరాజ్ సింగ్ గుర్తుకొస్తున్నాడు. అతని ఆ బ్యాట్ స్వింగ్ కానీ ఆ ఫ్లరిష్, దట్ ఈస్ రియల్లీ గుడ్. బట్ తర్వాత మన బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసేది సరే 11th ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. శివం దూబేకి ఈ గాట్ సమ్ బ్యాటింగ్ రాకపోవడం ఏం లేదు. అతన్ని నెంబర్ 3లో అతను అలవాటు లేని పొజిషన్లో పంపించారు. హీ లుక్డ్ అవుట్ ఆఫ్ షాట్స్. తను హీ స్క్రాచ్డ్ అరౌండ్ ఫర్ సమ్ టైమ్. ఒక పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడు. తర్వాత సూర్యకుమార్ వచ్చాడు. సూర్యకుమార్ కూడా అస్సలు టచ్లో కనపడలేదు. అంటే హీ వాజ్ అనేబుల్ టు, అంటే ఈరోజు మ్యాచ్లో రిధంలో లేడు అతను. అండ్ హీ కాస్డ్ రన్అట్. అభిషేక్ శర్మని రన్అట్ చేశాడు. అంటే అతను చేశాడని కాదు, ఇద్దరి మధ్య టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్య మిక్సప్. ఎందుకంటే ఆ బాల్ని బ్యాక్వర్డ్ పాయింట్కి ఆడాడు సూర్యకుమార్. అండ్ హీ స్టార్టెడ్ ఫర్ రన్ అండ్ అభిషేక్ రెస్పాండెడ్ కమిట్ అయిపోయాడు రన్కి. మోర్ దెన్ 50% వచ్చేసాడు. బట్ హీ వాజ్ సెంట్ బ్యాక్ బై సూర్య అండ్ హీ కుడ్ నాట్ రీగైన్ హిస్ క్రేజ్. రిషాద్ హుసేన్ త్రో బాగానే ఉంది, కానీ ముస్తఫిజుర్ సరిగ్గా కలెక్ట్ చేసి అతను బాల్ చేతిలో లేని హ్యాండ్తో కొట్టినట్టుగా అనిపించింది. కానీ రీప్లేలో చూస్తే అంటే బాల్ ఉన్న చేతితోనే వికెట్లన్నీ అతను డిస్టర్బ్ చేశాడు, గిరాట్ వేశాడు. సో అభిషేక్ శర్మ 75 అవుట్. ఈ సెంచరీ వాజ్ దేర్ ఫర్ ది ఆస్కింగ్. చాలా ఈజీగా సెంచరీ చేసిన, అంత మంచి టచ్లో కనిపించాడు. హీ వాజ్ హిట్ 5 గ్లోరియస్ సిక్సర్స్ అండ్ 6 బౌండరీస్. లాస్ట్ మ్యాచ్లో కూడా అంతే. ఈసారి 75, లాస్ట్ మ్యాచ్లో 74. సరిగ్గా 34 బాల్స్లోనే చేసినట్టున్నాడు. 203 స్ట్రైక్ రేట్ అవుతుంది. సో అన్నెసర్లీ క్రూయల్లీ కట్ షాట్, హిజ్ ఇన్నింగ్స్ వాజ్ క్రూయల్లీ కట్ షాట్ బై దట్ రన్అట్. బట్ సెంచరీ, అద్భుతమైన సెంచరీ చేసిండేవాడు. దానివల్ల రన్ రేట్ కూడా మన స్లో అయిపోయింది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ప్రివ్యూలో మార్నింగ్ చెప్పుకున్నాం ఏంటంటే 10th ఓవర్ తర్వాత బాల్ మెత్తబడిపోతుంది, మీకు రన్ మేకింగ్ వాజ్ డిఫికల్ట్. అండ్ బంగ్లాదేశ్ కేమ్ బ్యాక్. ఒక్కసారి అభిషేక్ అవుట్ అయిందో అంతవరకు దేవర్ క్లూలెస్ టోటల్లీ. వాళ్ళు ఏమంటారు, మైండ్ బ్లాక్ అవుతుందంటారు, అట్లా మైండ్ బ్లాక్ అయిపోయింది, వాళ్ళు దిమ్మ తిరిగిపోయింది. కానీ అభిషేక్ అవుట్ అయిన తర్వాత దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, దే ఫీల్డెడ్ వెల్, దే బౌల్డ్ వెల్.
రిషాద్ హుసేన్కి 2 వికెట్లు వచ్చినాయి. సైఫ్ హసన్ పార్ట్ టైమర్, అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతను చాలా టైట్ 2 ఓవర్స్ వేసాడు. నసూమ్ ఆల్సో బౌల్డ్ వెల్. ఈవెన్ ముస్తఫిజుర్ మనకు తెలుసు కదా, ముస్తఫిజుర్ ఎప్పుడు ఆల్వేస్ గుడ్. సో దే బౌల్డ్ బ్రిలియంట్లీ. సో రన్స్ రావడం కష్టమైపోయింది. తర్వాత తిలక్ వర్మ తొందరగా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ కూడా వాజ్ కాట్ బిహైండ్. సో వికెట్లు పడుతున్నాయి. బట్ హార్దిక్ పాండ్యా చివరిలో ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. 39 రన్స్ ఈ స్కోర్డ్. అతను ఆడిన ఇన్నింగ్స్ వల్ల ఒక రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చింది, 168 for 6. ఇండియా లాస్ట్ వికెట్స్ అండ్ స్ట్రగుల్. సో మ్యాచ్ మనం ఈజీగా గెలిచాం, నో డౌట్. కానీ మన బ్యాటింగ్ విషయంలో కొంత ఇబ్బంది అనిపించింది. మనకి బ్యాటింగ్ విషయంలో ఇబ్బంది అనిపించింది. బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో మన బ్యాటర్స్ రాణించలేదు. ఎక్సెప్ట్ అంటే స్లో వికెట్ కరెక్టే, కానీ వీ కుడ్ ఫైండ్ వేస్ టు గెట్ రన్స్. సూర్యకుమార్ కానీ తిలక్ వర్మ అఫ్కోర్స్ ఈ బ్యాటెడ్ వెల్ ఇన్ అదర్ మ్యాచెస్, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. సంజు శాంసన్ బ్యాటింగ్కే రాలేదు. అక్షర్ పటేల్ కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. సంజు శాంసన్ నెంబర్ 8లో ఆడాల్సిన పరిస్థితి. సో సంజు శాంసన్ అంత లేట్గా ఆడిస్తారా మీరు? అతను ఆడిస్తే ఓపెనర్గా ఆడించాలి, నెంబర్ 3లో ఆడిస్తే 50 చేశాడు. హీఈస్ లుకింగ్ అవుట్ ఆఫ్ షాట్స్ డౌన్ ది ఆర్డర్. అలాంటప్పుడు అతన్ని నెంబర్ 6లో అయినా పంపాలి కదా. కానీ మిగతా వాళ్ళందరూ వస్తున్నారు, సంజుకి బ్యాటింగ్ ఇవ్వలేదు. సంజుని ఏదో టీంలో పెట్టాలి, లేకపోతే అతను తీసేస్తే ఏదో క్రిటిసిజం వస్తుందని పెడుతున్నారు తప్పిస్తే, అతనికి అలవాటైన ప్లేస్లో ఆడకపోతే సంజు అంటే ఎక్కడైనా ఆడాలని ఒక రూల్ అంటున్నారు. మరి ఎక్కడైనా ఆడాలన్నప్పుడు మరి పంపించి ఉండాల్సినది నెంబర్ 6లో. ఎవరైనా ఎక్కడైనా ఆడాలన్నప్పుడు వై యూ ప్రిఫర్డ్ తిలక్ వర్మ, వై యూ ప్రిఫర్డ్ అక్షర్ పటేల్ అహెడ్ ఆఫ్ హిమ్? ఇఫ్ యూ ఫీల్ దట్ ఎవ్రీబడి షుడ్ బ్యాట్ ఎట్ ఎనీ ప్లేస్ అన్నప్పుడు సంజు లాంటి బ్యాట్స్మెన్కి అవకాశం ఇవ్వలేదు. బ్యాట్స్మెన్ని మారుస్తూ ఉన్నారు, కానీ సంజుకి అసలు అలాంటప్పుడు ఈ ప్లే జితేష్ శర్మ. వై అన్నెసర్లీ ప్లే సంజు? జితేష్ శర్మ ఈజ్ ప్రాపర్ ఫినిషర్. సో మీకు అతను ఫినిషర్గా నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8లో ఆడే ప్లేయర్ కావాలంటే యూ ప్లే జితేష్ శర్మ, డోంట్ ప్లే సంజు. సో సంజు శాంసన్కి ఎందుకు బ్యాటింగ్ ఇవ్వలేదు అర్థం కాలేదు. ఎందుకు శివం ధోని ముందుకు పంపించారో అర్థం కాలేదు. ఈ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల ఆ బ్యాటింగ్ ఆర్డర్ని ముందు వెనక చేయడం వల్ల మనకి రావాల్సిన మొమెంటం రాలేదు. మన 168 అనేది జస్ట్ పార్ స్కోర్. ఓకే, మన బౌలింగ్ బాగుంది కాబట్టి గెలిచాం, కానీ ఉంది బంగ్లాదేశ్ బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఓడిపోయాం. కానీ ఇదే పాకిస్తాన్కి ఎగేన్స్ట్గానో లేకపోతే ఇంకో స్ట్రాంగర్ సైడ్కి ఎగేన్స్ట్గా మనకి ఇబ్బంది పరిస్థితి. సో ఇక్కడ కొంచెం తడబడ్డారు మన బ్యాట్స్మెన్ విషయంలో. అది అంటే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మన బాగానే ఉన్నది మన టీం. కొన్ని క్యాచ్లు వదిలేశారు, అది కూడా చెప్పుకోవాలి. చాలా క్యాచ్లు వదిలేశారు. క్యాచింగ్ అంటే అక్కడ రింగ్ ఆఫ్ ఫైర్ అనుకున్నాం కదా, మన లైట్ల వల్ల కొంత ఇబ్బంది. బట్ ఎనీవే క్యాచెస్ వెంట్ డౌన్. అండ్ బ్యాటింగ్లో మనకి ఆ ఓపెనర్స్ మినహాయిస్తే లాస్ట్ మ్యాచ్లో కానీ తర్వాత మనకి మిగతా మిడిల్ ఆర్డర్లో కొంచెం తడబాటు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా బౌల్డ్ బ్రిలియంట్ స్పెల్. 3 hours వేసాడు. మళ్ళీ ఆ 3 hours కూడా హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఒక్క వైడ్ బాల్ వెళ్ళింది, 5 runsకి వెళ్ళిపోయింది. అంటే అది డౌన్ ద లెగ్ సైడ్ వేసాడు వైడ్. అది మినహాయిస్తే ఈ బౌల్డ్ 4 overs, పిక్డ్ అప్ 2 wickets, ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయినట్టుగా ఉంది అతని బౌలింగ్లో. సో 4 oversలో 18 runs మాత్రం ఇచ్చాడు. సో దిస్ ఈస్ ది బుమ్రా వి న్యూ. మనకు తెలిసిన బుమ్రా ఇది మనకు తెలిసిన బుమ్రా. ఫస్ట్ 3 matchesలో వెంట్ ఫర్ రన్స్, కానీ ఇక్కడ మాత్రం ఈ స్వింగింగ్ ద బాల్ లాట్ ఇన్ ఇనీషియల్ ఓవర్స్. ఆ స్వింగ్ ఉన్నది, ఆ బౌన్స్ ఉంది, పేస్ వాజ్ అప్. మంచి పేస్తో బౌలింగ్ వేశాడు బుమ్రా. ఈ లుక్ ది బుమ్రా దట్ వి న్యూ. సో మంచి రిథంలోకి వచ్చాడు. మన బుమ్రా మొత్తం మీద బ్రహ్మాండమైన స్పెల్ వేశాడు. ఫస్ట్ 3 overs మాత్రం అబ్సల్యూట్లీ జమ్ ఆఫ్ ఎ స్పెల్. వరుణ్ చక్రవర్తి వెంట్ ఫర్ రన్స్. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా వీళ్ళు కొన్ని రన్స్ కొడుతున్నారు. అక్షర్ పటేల్ వెంట్ ఫర్ 4 sixes. మనం అరే ఈ బౌలర్ మన బుమ్రాకు వెంట్ ఫర్ 6, బుమ్రాకు 6 కూడా వెళ్ళింది బుమ్రా బౌలింగ్లో. వాళ్ళు ఏంటంటే దే ట్రైంగ్ టు బీ అగ్రెసివ్ అగేన్స్ట్ అవర్ బౌలర్. అంతకంటే ఏం చేయలేరు. మన బౌలర్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా చేసింది అది. కొంచెం అగ్రెసివ్గా ఆడి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన క్వాలిటీ ఆఫ్ మన బౌలింగ్ ఎలా ఉందంటే, అది బుమ్రా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ బౌలర్ అని కావచ్చు, మన క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ అటాక్ ఎలా ఉందంటే, ఎవరు వచ్చినా ఏ బౌలర్ వచ్చినా కూడా ఏ బ్యాట్స్మెన్ అటాక్ చేసినా సరే అటాక్ అనేది కొద్దిసేపే ఉంటుంది. తర్వాత ఏదో పాయింట్లో అవుట్ అవ్వాల్సింది. 2-3 పెద్ద షాట్లు కొట్టచ్చు. ఇమాన్ అనే బ్యాట్స్మెన్ ఈ ట్రై టు ప్లే సమ్ షాట్స్, బాగా కొట్టాడు షాట్స్, కానీ ఇట్ డింట్ లాస్ట్ లాంగ్. ఏదో ఒక పాయింట్లో అవుట్ అయిపోతారు. సో అది వాళ్ళకు ఉన్న క్వాలిటీ, మన క్వాలిటీ, బౌలింగ్ క్వాలిటీ అలాంటిది. అండ్ కుల్దీప్ వాజ్ బ్రిలియంట్. కుల్దీప్ని ఏదో చాలా ఆకాశానికి ఎత్తున్నావు అని చెప్పి కొంతమంది నా మీద కామెంట్ చేశారు. అతను ఆడించకపోవడం గురించి అని చాలా వీడియోలు చేశాను నేను. కుల్దీప్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ బౌలర్స్. మరి అతను చూపించాడు.
ఈ మ్యాచ్లో హీ వాజ్ అన్ హ్యాట్రిక్ అట్ వన్ టాప్ 3 వికెట్స్ తీశాడు, 18 రన్స్ మాత్రం ఇచ్చి 4 ఓవర్స్లో హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఒక 2 క్యాచ్లు డ్రాప్ అయిన తర్వాత 4 వికెట్స్ వచ్చి ఉండేది. సో కుల్దీప్ వాజ్ ఎక్సలెంట్. వరుణ్ చక్రవర్తి ఇనీషియల్గా రన్స్ ఇచ్చాడు, బట్ అల్టిమేట్లీ పిక్డ్ అప్ 2 వికెట్స్. అండ్ అక్షర్ పటేల్ వాజ్ టైడీ. ఆ 4 సిక్సర్లు మినాయిస్తే అతను కూడా మంచి బౌలింగ్ వేసి, సో మన స్పిన్నర్స్ కానీ మన పేసర్స్ కానీ అందరూ లాస్ట్లో తిలక్ వర్మ వికెట్ తీశాడు. 41 రన్స్ తేడాతో ఇండియా ఈజీగా గెలిచేసింది. సైఫ్ హసన్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఒక అతను మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఐ థింక్ 69 అంతా చేశాడు, అన్బీటన్ 69 చేశాడు. అండ్ హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. మంచి షాట్స్ కూడా కొట్టాడు, మంచి 4లు 6లు కొట్టాడు అతను. కొన్ని లైవ్స్ వచ్చినాయి అతనికి, చాలా లైవ్స్ వచ్చినాయి, చామ్డ్ ఎగ్జిస్టెన్స్, బట్ స్టిల్ ఈ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సో అతను మినహాయిస్తే, ఇమాన్ మినహాయిస్తే ఎవ్వరు కూడా నిలబడలేదు. బంగ్లాదేశ్ వాళ్ళ బ్యాటింగ్లో ఆ పస లేదు, మనకు తెలుసు కదా. బట్ ఇండియా బ్యాటింగ్లో మాత్రం 168 చేయడం ఆఫ్టర్ ఏ వండర్ఫుల్ స్టార్ట్. పవర్ ప్లేలో మీరు 72 రన్స్ చేసి ఆ తర్వాత మీరు మిగతా 14 ఓవర్లో మీరు కనీసం 100 రన్స్ కూడా చేయలేకపోవడం. 14 ఓవర్లో 100 రన్స్ కూడా చేయలేకపోవడం. నో డౌట్ పిచ్ స్లో అవుతుంది, వాళ్ళు బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగా చేశారు, అంతా ఒప్పుకున్నాం. కానీ యూఆర్ ఛాంపియన్ సైడ్, యూ షుడ్ నాట్ బ్యాట్ లైక్ దిస్. బ్యాటింగ్లో మార్పులు అనండి, మొత్తం మీద అది మనకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. పర్లేదు, మనకున్న బ్యాటింగ్ డెప్త్లో హార్దిక్ పాండ్యానో తిలక్ వర్మని ఎవరో ఒకరు మనం ఆదుకుంటారు, కానీ ఓవరాల్గా మన బ్యాటింగ్ మీద అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. క్యాచింగ్ కూడా సరిగ్గా లేదు. ఈ 2 ఆస్పెక్ట్స్లో, ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ క్యాచింగ్ విషయంలో మనం కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవాలి. మరి శ్రీలంకతో మరి అంత బెంచ్ స్ట్రెంత్ చెక్ చేస్తారా, లేకపోతే 2-3 మార్పులు మాత్రం చేస్తారా అనేది చూడాలి. బట్ ఫైనల్కి వచ్చేసరికి అక్కడ మనం బంగ్లాదేశ్తో ఆడతామా పాకిస్తాన్తో ఆడతామా వేరే విషయం. యాక్చువల్గా అయితే నేను పాకిస్తాన్ ఫైనల్ రాకూడదని కోరుకున్నా, కానీ వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత ఫైనల్కి వాళ్ళు రావాలి. ఫైనల్లో మరొకసారి వాళ్ళు చిత్తుగా ఓడించాలి, కసిదీరా మరొకసారి ఓడించాలని నాకు చాలా కోరికగా ఉంది. చాలా అంటే చాలా కోరికగా ఉంది. ఫైనల్లో వాళ్ళని ఓడించాలి. హరీష్ రావు బౌలింగ్లో మరి అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిష్యుడు కదా, 6 సిక్సర్లు కొట్టాలి. యువరాజ్ లాగా ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాలి. అది నా ఉద్దేశం. సో ఇట్ షుడ్ బి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ అని చెప్పి నేను కోరుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోలో thumbnail మీరు చూసిన thumbnail కొంచెం డిఫరెంట్గా ఉంది. దిస్ thumbnail వాజ్ మేడ్ బై కియాన్ష్, మై బ్రదర్స్ డాటర్స్ సన్. అక్కడ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము, ఇక్కడ అమెరికాలో. అతను ఒకసారి నా వీడియో thumbnail చేయడం చూశాడు. ఒకసారి చూసిన తర్వాత పిక్డ్ ఇట్ అప్ అండ్ హీ మేడ్ ఏ thumbnail ఆన్ హిస్ ఓన్. చాలా క్విక్గా, చాలా బాగా బ్రహ్మాండమైన thumbnail తయారు చేశాడు. సో ఆ thumbnail నేను వాడాను. వెరీ వెల్ డన్ కియాన్ష్, అండ్ కీప్ ఇట్ అప్.